భయం విన్నప్పుడు చిన్నగా అనిపించి ఎదురైనప్పుడు నరకాన్ని చూపించే ఓ అంతర్లీన ఫీలింగ్. ఆ భయానికి ఆధారం చీకటి. ఆ చీకటిలో భ్రమలు, రహస్యాలు ఎన్నో. ఆ భ్రమలు నిజాలుగా మారితే ఆ జీవితం ఓ పీడకలగా మిగిలిపోతుంది. అలాంటి అనుభవాలు ఎన్నెన్నో. మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి మన ఛానల్ని మరింతగా ఆదరించి మీ సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ మీ లైక్స్ రూపంలోనూ తెలియజేస్తారని, మన ఛానల్తో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరూ బాగుండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ సిటీవీ హర్రర్ స్టోరీస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా వ్యూవర్షిప్ పెంచి, సబ్స్క్రిప్షన్స్ పెంచి మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకెంతో బూస్టప్గా పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ చేయండి, అట్లాగే వ్యూవర్షిప్ని కూడా పెంచండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ కథలాంటి భయానక సంఘటన దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, ప్రేతాత్మలు, చెడు శక్తులు వీటన్నింటి మీద ఇంట్రెస్ట్ ఉండేటటువంటి హర్రర్ లవర్స్ అందరికీ కూడా హర్రర్ జర్నీలోకి స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న కథ చాలా చిత్రంగా ఉండబోతోంది. కారు స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు మోహన్. రామాపురం 10 కిలోమీటర్లు బోర్డు చూశాడు. ఓకే, దగ్గరలోకి వచ్చేసాను అనుకున్నాడు. తన సొంతూరు విజయవాడ. మోహన్కి ఈ మధ్యనే గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా జాబ్ వచ్చింది. అదే రామాపురంలో. రేపు జాయిన్ అవ్వడం కోసమే ఈ ప్రయాణం. అలా వెళ్తున్న వాడల్లా ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. కారణం ఓ అమ్మాయి. ఎదురుగా ఒక 50 అడుగుల దూరంలో లిఫ్ట్ అడుగుతూ రోడ్డు మీద నిలబడి ఉంది. కారు ఆపగానే గబగబా వచ్చి, నేను రామాపురం వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది. మోహన్ రెప్ప వేయకుండా తన వంకే చూస్తుంటే మొహం మీద చిటికేస్తూ సార్ గట్టిగా పిలిచింది. ఒక్కసారిగా తేరుకుని ఈ లోకంలోకి వచ్చి, ఎంత అందంగా ఉంది అమ్మాయి అనుకుంటూ, యా ష్యూర్, నేను ఆ ఊరే వెళ్తున్నా, రండి అన్నాడు. కారులో ఆ అమ్మాయి కూర్చోగానే ఏదో ఒక వింత అనుభూతికి లోనయ్యాడు మోహన్. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు క్యూరియస్గా అడిగాడు. కాలేజ్ నుంచి, బస్సు మిస్ అయ్యాను అంది. నా పేరు మోహన్ అండి, రామాపురం రావడం ఇదే ఫస్ట్ టైం. బ్యాంక్ మేనేజర్గా జాయిన్ అవ్వడానికి ఊరు వస్తున్నా అని తనకు తానే పరిచయం చేసుకున్నాడు. అవునా అంది. పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఇంతకు ముందెన్నడూ అమ్మాయిల వైపు చూడని మోహన్ ఈ అమ్మాయి వైపు మాత్రం ఎందుకు ఆకర్షితుడు అవుతున్నాడో అర్థం కాలేదు. మధ్యలో ఆ అమ్మాయి కూడా తన వైపు చూస్తున్న విషయాన్ని గమనించనే లేదు. ఇంతలో ఊరు రానే వచ్చింది. మీరెక్కడ దిగుతారు అడిగాడు మోహన్. రామాలయం దగ్గరలో అంది. ఇక్కడ రాజారావు గారి ఇల్లు ఎక్కడో మీకేమన్నా తెలుసా అడిగాడు. మా ఇంటికి దగ్గరలోనే, నేను చూపిస్తాను రండి అంది కొంచెం నవ్వుతూ. ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఆపండి అంది. ఆ కనిపించేదేదే అదే రాజారావు గారి ఇల్లండి అని తను కూడా కారు దిగింది. మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే, నేను నడిచి వెళ్తానులేండి. చాలా థ్యాంక్స్ అండి అని వెళుతూ తనని ఆరాధనగా చూడడం మోహన్ గమనించకపోలేదు. తను వెళ్తుంటే, అరే ఇన్ని వివరాలు అడిగాను, తన పేరు అడగలేదే అని మనసులో బాధపడ్డాడు. కారు సౌండ్ విని రాజారావు గారు బయటకు వచ్చారు. రా బాబు అంటూ పలకరించారు. రాజారావు గారు మోహన్ వాళ్ళ నాన్నగారి చిన్ననాటి స్నేహితులు. మోహన్కి జాబ్ రాగానే తన వాళ్ళింట్లోనే ఉండేటట్టుగా మాట్లాడారు. రాజారావు గారు చాలా పెద్ద మోతుబరి ఆ ఊరికి. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ పలకరించి రూమ్ చూపించారు. ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పడుకున్నాడు మోహన్. నిద్ర అయితే రావడం లేదు. కిటికీలోంచి చల్లటి గాలి వేస్తోంది, ఇందాకటి అమ్మాయిలా. ఈలోపు కరెంటు పోయింది. లేచి బాల్కనీలోకి వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు. డామిట్, ఈ ఊళ్ళో ఎన్నిసార్లు కరెంటు పోతుందో ఏమిటో అనుకున్నాడు. అనుకోగానే చుట్టూ చూడసాగాడు. చీకట్లో అతడి కళ్ళు కనిపించినంత మేర దృష్టి సారించాడు. అంతే, ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఒక 2 ఏళ్ల అవతల ఒక డాబాపై నుంచి ఎవరో తనని చూస్తున్నారు. ఎవరది నిదానించి చూసి షాక్ అయిపోయాడు మోహన్. ఇందాక కారులో లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి కదూ అనుకున్నాడు. చాలాసేపు ఒకరినొకరు అలా చూసుకుంటూ నిలబడ్డారు. వెన్నెల వెలుతురులో అమ్మాయి ఇంకా అందంగా కనపడుతోంది. ఈలోగా కరెంటు రావడంలో ఈ లోకంలోకి వచ్చాడు మోహన్.
టైం చూస్తే 2 అయింది. ఉన్నట్టుండి ఆమె కనిపించలేదు. అదేంటి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? తల తిప్పి చూసేలో పెడిపోయింది అని ఆశ్చర్యపోతూ లోపలికి వెళ్ళిపోయిందేమోలే నార్మల్గా అనుకుని వచ్చి పడుకున్నాడు. ఉదయం లేచేసరికి టైం 8 అయింది. ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అన్నపూర్ణమ్మ గారు టిఫిన్ రెడీగా పెట్టి టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. అతన్ని చూడగానే రా బాబు, రాత్రి నిద్ర పట్టిందా అని అడిగారు. పట్టిందమ్మా అంటూ టిఫిన్ చేసి బ్యాంకుకి బయలుదేరాడు మోహన్. వెళ్ళేసరికి బ్యాంకు దగ్గర స్టాఫ్ పూలదండతో వెల్కమ్ చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. క్యాషియర్ సుబ్బారావు గారు ముందుకొచ్చి హలో సార్ వెల్కమ్ అని ఆఫీసులోకి ఆహ్వానించాడు. బ్యాంకు చాలా చిన్నది, అయినా నీట్గా ఉంది. ఉన్నది 4 స్టాఫ్. అమ్మయ్య, పని తక్కువ ఉంటుంది. అక్కడ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారి సహాయంతో కొన్ని సలహాలు తీసుకుంటూ ఆ రోజు వర్క్ పూర్తి చేసేశాడు. మొదటి రోజే శ్రీనివాస్ గారిపై మంచి అభిప్రాయం ఏర్పడింది మోహన్కి. బ్యాంకు క్లోజ్ అవగానే సరదాగా ఊరు చూద్దామని అలా కారులో షికారుగా బయలుదేరాడు మోహన్. రామాపురం చాలా అందంగా కనిపించింది. ఊరి మధ్యలో పెద్ద చెరువు, దాని పక్కనే రామాలయం, చాలా ప్రశాంతంగా ఉంది. గుడి చూడగానే రాత్రి అమ్మాయి గుర్తుకొచ్చింది. రామాలయం పక్కనే వాళ్ళ ఇల్లు అని చెప్పింది కదా, ఓసారి కనిపిస్తే బాగుండేది అనుకున్నాడు. అట్లా అనుకున్నాడో లేదో ఆమె కనిపించింది. ఆశ్చర్యపోతూ తన పక్కనే కారు ఆపాడు. హాయ్ పలకరించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియనట్టు, ఇదే మొదటిసారి చూస్తున్నట్టు చూసింది. అదేంటి కారులో నాతో పాటు వచ్చింది, రాత్రి మేడ మీద కూడా చూసింది, కానీ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టు ఆ చూపేంటి, ఎందుకు ఇలాగబ్బా అనుకుంటూ నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు టీవీ చూసి పడుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్న మోహన్ని ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి కిటికీ దగ్గర ఆ అమ్మాయి చేతులు చాపి తనను పిలుస్తున్నట్టుగా నిలబడి ఉంది. అది చూడగానే ఆ పోస్చర్కి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది మోహన్కి. కళ్ళు నిలుముకొని చూశాడు. ఆ అమ్మాయి అక్కడే నిలబడి తీక్షణంగా చూస్తాను. ధైర్యం తెచ్చుకుని బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. అంతే, ఒక్కసారిగా వెన్నులో భయం మొదలైంది. ఆశ్చర్యం కూడా కలిగింది. తను చూసింది నిజమా భ్రమ అనే సందేహం తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టైం చూస్తే 2 దాటుతోంది. ముందు రోజు కూడా ఇదే టైం. ఇదేంటి అనుకుంటూ ఆ అమ్మాయి ఇంటి డాబా వైపు చూశాడు. అక్కడ పెట్టగోడ మీద ఏంటది మరొకసారి ఆలోచించుకుని కళ్ళు బాగా తెరిచి చూశాడు. అంతే, అక్కడ కనపడ్డ దృశ్యానికి అతనికి మెదడు బ్లాంక్ అయినట్టుగా అనిపించింది. ఒక్కసారిగా భయంతో అడుగు తెలియకుండానే వెనక్కి పడింది. అక్కడ ఆ గోడ మీద జుట్టు విరబోసుకుని తెల్లటి లంగా ఓణి వేసుకుని కాళ్ళు ఊపుతూ తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా కూర్చుని ఉంది ఒక అమ్మాయి. ఆమె చూపు మాత్రం మోహన్ వైపే ఉంది. నిశ్చేష్టుడైపోయాడు. తన జీవితంలో ఇలాంటి సంఘటన ఇదే మొదటిసారి. ఎవరైనా చెప్తే మాత్రం అసలు నమ్మేవాడు కాదు. ఆమె మనిషి కాదు అని మాత్రం అర్థమైంది. ఎందుకంటే 2 నిమిషాల ముందు కిటికీ దగ్గర కనిపించి ఇంత వేగంగా అక్కడికి వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా అది దెయ్యమే అనుకున్నాడు. జరిగిన విషయం రాజారావు గారికి చెప్పాలనుకున్నాడు. కానీ వచ్చి ఒక్కరోజు కూడా కాలేదే, ఇటువంటి కంప్లైంట్ చెప్తే ఆయనేమనుకుంటారో అని చెప్పలేకపోయాడు. ఉదయం లేచేసరికి చాలా నీరసంగా అనిపించింది. రాత్రి జరిగిందంతా ఒకసారి కళ్ళ ముందు కనబడింది. తలంతా నొప్పిగా ఉంది. అయినా వెళ్ళాలి, తప్పదు, సెలవు పెట్టలేడు. లేచి రెడీ అయ్యి బ్యాంకు వెళ్ళేసరికి పొలాలపై వచ్చే లోన్ల కోసం రైతులంతా వచ్చున్నారు. ఆ పనిలో పడిపోయాడు మోహన్. అవును, శ్రీనివాస్ గారు కనిపించలేదేంటి అని క్యాషియర్ని అడిగాడు. ఈరోజు లీవ్ పెట్టారు సార్, లీవ్ లెటర్ మీ టేబుల్ పైనే ఉంది అన్నాడు. ఎందుకు రాలేదు, ఏమైంది క్యాషువల్గా అడిగాడు. ఈరోజు వాళ్ళ అమ్మాయి చనిపోయిన రోజు సార్ అన్నాడు. మనసంతా ఏదోలా అయిపోయింది మోహన్కి. అరే అవునా, శ్రీనివాస్ గారు ఇల్లు ఎక్కడా అని అడిగాడు. మీరుంటున్న ఇల్లుకి 2 ఇళ్ళు అవతలే. అంతే సార్, చాలా దగ్గర మీకు అన్నాడు అతను. అవునా అన్నాడు ఆశ్చర్యంగా. సాయంత్రం బ్యాంకు నుంచి వెళ్ళేటప్పుడు శ్రీనివాస్ గారింటికి ఒకసారి వెళ్ళి రావాలి, మర్యాద కదా అనుకున్నాడు. ఈవినింగ్ 5కి బ్యాంకు క్లోజ్ చేసి వెళుతూ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే కారు ఆపాడు. ఆ అమ్మాయి ఇంటి దగ్గర టెంట్ వేసింది. అంటే శ్రీనివాస్ గారి ఇల్లు ఇదే అనుకుంటూ పక్కనే ఉన్న బ్యానర్ వైపు చూశాడు మోహన్. అంతే, తన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా అనిపించింది. నోటమ్మడ మాట రాలేదు. ఒళ్ళంతా చిరు చెమటలు అలుముకోవడం మొదలుపెట్టాయి. శరీరంలోనూ మనసులోనూ కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోవడం మొదలెట్టాయి. ఎందుకంటే ఆ బ్యానర్లో ఉన్న ఫోటో తన కారులో లిఫ్ట్ ఇచ్చిన దగ్గర నుండి రాత్రి వరకు తనకు కనిపిస్తున్న అమ్మాయి. ఆమె పేరు కావ్య. బ్యానర్లో అలా ఉంది. మరి పేరు, జననం, మరణం మొదలైన తేదీలన్నీ రాసున్నాయి. ఇటు అటు దీపపొందేల్లో దీపాల ఫోటోలు. కావ్య ఎక్కడో ఈ పేరు విన్నట్టుగా ఉందే. శ్రీనివాస్ గారిని కలవకుండానే వచ్చేశాడు. మనసంతా పాడైపోయింది. అసలు ఇలాంటివి అతను నమ్మడు.
కానీ అతడికే ఎదురయ్యేటప్పటికీ నమ్మక తప్పడం లేదు. అన్నపూర్ణమ్మ గారు బయటే కూర్చుని ఉన్నారు. రా బాబు అంటూ లోపలికి వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకొచ్చారు. అమ్మయ్య, ఈ కాఫీ ఎవరు కనిపెట్టారో కానీ ఇలా చిరాగ్గా ఉన్నప్పుడు అంత హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఇప్పుడు దెయ్యం ఎదురుగుండా వచ్చిన మీటింగ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మోహన్. కాఫీ తాగుతూ అడిగాడు, అమ్మా శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మాయి ఎలా చనిపోయింది అని. అవును బాబు, కావ్య గురించే నన్ను అడిగేది. కావ్య శ్రావ్య ఇద్దరు కవల పిల్లలు. పెద్దమ్మాయి కావ్య. అప్పుడు అనుకున్నాడు మోహన్, ఓహో, ఊరు చూడటానికి వెళ్ళినప్పుడు కనిపించింది వాళ్ళ చెల్లి అన్నమాట. ఒకేలా ఉన్నారు కవల పిల్లలని ఇప్పుడు అర్థమవుతోంది. అందుకే ఆ రోజు ఆ అమ్మాయి అలా బిహేవ్ చేసింది. అన్నపూర్ణమ్మ గారు చెప్తూనే ఉన్నారు, చాలా మంచి పిల్ల బాబు, విజయవాడలో చదువుకునేది, ఓ యాక్సిడెంట్లో చనిపోయింది అని. పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. తను నాకెందుకు కనిపిస్తుంది? ఏమీ అర్థం కాలేదు మోహన్కి. తర్వాత 3 రోజుల వరకు ఆ అమ్మాయి కనిపించలేదు. ఎందుకనో పదే పదే అమ్మాయే గుర్తుకొస్తోంది మోహన్కి. శని ఆదివారాలు సెలవు కావడంతో శుక్రవారం సాయంత్రం విజయవాడకు బయలుదేరిపోయాడు మోహన్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి లిఫ్ట్ అడిగిన ప్లేస్కి వచ్చేసరికి అకస్మాత్తుగా తెలియకుండానే ఏదో భయం వెన్నాడుతున్నట్టుగా ఉంది. సడన్ బ్రేక్ వేస్తూ కారేపాడు. అక్కడికి కొంచెం దూరంలో ఎవ్వరూ నిలబడి ఉన్నారు. శీతాకాలం అప్పుడప్పుడు చీకటి పడుతోంది కనుక ఎవరో స్పష్టంగా మాత్రం కనబడటం లేదు. తనకి దగ్గరగా వెళ్ళాడు. అంతే, ఒక్కసారి గుండె ఆగినంత పని అయ్యింది. అక్కడ నిలబడింది ఎవరో కాదు, కావ్య. ఒక్క సెకండ్లోనే కారు డోర్ ఓపెన్ చేయకుండానే కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. కావ్య ఆత్మ. హిప్నటైజ్ చేసిన వాడిలో తను కూడా కారులో కూర్చున్నాడు మోహన్. కారు స్టార్ట్ చేస్తూ ప్రేమ ఆరాధన కలిసిన చూపుతో తననే చూస్తోంది కావ్య. ఇప్పటికీ నేనెవరో గుర్తుకు రావడం లేదు కదూ అన్నది. డిగ్రీలో నీ క్లాస్మేట్ని, పిచ్చిదానిలో నిన్ను ప్రేమించిన అప్పటి కావ్యను. ఏనాడు నువ్వు నా మొహం కూడా చూడలేదు. నీ ఫ్రెండ్స్ నా గురించి, నా ప్రేమ గురించి చెప్తున్నా కనీసం ఎవరన్నది కూడా పట్టించుకోలేదు. గుర్తొస్తోందా? రెట్టించి మాట్లాడుతోంది ఆ ఆకారం. లీలగా గుర్తుకొస్తోంది మోహన్కి. ఎంతసేపు తన చదువు తప్ప ఆడపిల్లల వైపు చూసిందే లేదు మోహన్. తన ఫ్రెండ్స్ చెప్పేవారు, కావ్యకి నువ్వంటే చాలా ఇష్టంరా, ఒకసారి తనతో మాట్లాడు, తనని చూడు, తనతో మాట్లాడు అని చెప్పేవారు. అయినా తనని సరిగ్గా చూడని కూడా లేదు. 4 సంవత్సరాలు అయిపోతుంది. అందుకే తనను సరిగ్గా గుర్తుపట్టలేదు. ఏవేవో ఆలోచనల్లోంచి బయటకు వచ్చేసరికి తననే చూస్తోంది. తన కళ్ళ వెంట కన్నీరు ధారలు ధారలుగా కారుతున్నాయి. మొదటిసారి కావ్య అంటే ప్రేమ, జాలి కలిగాయి మోహన్ మనసులో. ఒకరోజు మిమ్మల్ని కలిసి నా ప్రేమ విషయం మీతో చెప్పాలని వస్తున్న నేను అదే రోజు అదే ఉద్దేశంతో వస్తున్న అదే క్షణం యాక్సిడెంట్లో చనిపోయాను. మనిషిని చనిపోయినా నా ప్రేమ మాత్రం చావలేదు. ఏ ప్లేస్లో చనిపోయానో అదే ప్లేస్లో మీకు కనిపించాను. ప్రేమ మత్తులో నా తల్లిదండ్రులకి, నా చెల్లికి, నా జీవితానికి దూరం అయ్యాను. ఇందులో మీ తప్పైతే ఏమీ లేదు, కొన్ని జీవితాలైతే అంతే అంటూ మాయమయ్యింది కావ్య ఆత్మ. ఎంతో స్పీడ్తో వెళ్తున్న కారు బరువెక్కిన గుండెతో తన నిర్లక్ష్యం వల్ల ఒక అమ్మాయి చావు కారణమయ్యానే అనుకుంటూ ఇంటికి చేరాడు మోహన్. కానీ తనేం చేయగలడు? ఏమీ చేయలేడు. ఒకవేళ చేద్దామనుకున్నా ఆ అమ్మాయి లేనే లేదు. తన జీవితం పర్మిట్ చేసే స్థితిలో ఇప్పుడు తనున్నా ఆ అమ్మాయి బతికి లేకపోవటం వల్ల ఏ రకమైన స్టెప్ తీసుకోవడానికి కూడా తనకు అవకాశం లేదు. జీవితం అంతే. చూసారా, కొన్ని క్షణాలు మనకు తెలియకుండానే ముందుకు నడిపిస్తుంది. మరికొన్నిసార్లు మనకు తెలియకుండానే మన కళ్ళ ముందు చీకటి కప్పేస్తుంది. తీరా మనం ఖాళీగా కూర్చుని అప్పుడు చూద్దాం అనుకుంటే శూన్యం తప్ప ఏమీ మిగలదు. ఒక్కోసారి మనం చేసిన పొరపాట్లకు కూడా మనం తిరిగి మూల్యం చెల్లించుకోలేని విధంగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకేమనిపించింది ఈ కథ విన్నప్పుడు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంతవరకు దెయ్యం అనగానే, ప్రేతాత్మ అనగానే ఏదో ఒకటి హాని చేసే పద్ధతిలోనే మనం చాలా వరకు తెలుసుకుంటూ ఉన్నాం, కథల్ని మాట్లాడుకుంటూ ఉన్నాం, విశేషాలను మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఈ కథలో కావ్య ఆత్మ అతన్ని ఏమీ చేయడానికి కానీ, ఇబ్బంది పెట్టడానికి కానీ, చికాకు పెట్టడానికి కానీ, భయపెట్టడానికి కానీ కనీసం ప్రయత్నం చేయలేదు. ఆమె ఆత్మలో ఉండే బలమైన కోరిక అతన్ని అంతవరకైనా టచ్ చేయగలిగింది. లేకపోతే ఆమెలోని సౌమ్యత, ఆ ప్రేమ తాలూకా స్వచ్ఛత చనిపోయిన తర్వాత, ఆత్మగా మారిన తర్వాత కూడా, తను కోల్పోయింది ఏమిటో తెలుసుకున్న తర్వాత కూడా తిరిగి ఆ మనిషి కనిపిస్తే ఎంత మాత్రం అతనికి హాని చెయ్యని అదే
అదేనండి అసలైన ప్రేమ. ప్రేమించకపోతే చంపేసేవాళ్ళు, తను ప్రేమించిన అమ్మాయి మరొకళ్ళతో జీవిస్తుంటే తట్టుకోలేని వాళ్ళు, అటు ఆడ ఇటు మగ కూడా అలా చిత్రహింసల పాలు చేస్తూ జీవితాలను నరకం చేసుకుంటున్న కాలంలో ఇటువంటి అమ్మాయి ప్రేమ పొందలేకపోయినటువంటి మోహన్ నిజంగానే దురదృష్టవంతులని చెప్పాలి. సో ఈ కథ విని మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అట్లాగే మీకు నచ్చే మరిన్ని హర్రర్ కథలతో, ఇంకా టెరిఫైయింగ్ స్టోరీస్తో, ఇంకా విశేషమైనటువంటి విశేషాలతో కూడినటువంటి కథనాలతో మీ ముందుకు వస్తామండి. మళ్ళీ మీతో మాట్లాడేందుకు మరొక బ్రహ్మాండమైన యథార్థ సంఘటనతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.